కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును కాక. మన ప్రభును ప్రియరక్షకును ఆయన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలి ఘనముగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రాలు. మీరెంతైనా నమ్మదగిన దేవుడవు ప్రభువా, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడికి దేవుడా, నిత్యుడగు తండ్రి, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇదిగో నా తండ్రి, మీ యొక్క ఆత్మ మాలో ఉంచి, మీ పరిశుద్ధాత్మడ మీరు మా మధ్యకు వచ్చి, నా తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఓర వర్షి గ్లోరీ షందర రికందర హోరియా రాష్కందర హోరి మమర షందర హల్లెలూయా. అయితే నా తండ్రి, మేము ఈ లేఖనాన్ని ధ్యానిస్తూ ఉంటుండగా వినగలిగిన చెవి, గ్రహించగలిగిన హృదయం, ఒప్పింపగలిగిన ఆత్మను, సమ్మతి కలిగిన మనస్సును దయచేయండి. నా తండ్రి, నీ వాక్యం వెల్లడి అవుటతోనే తెలివి లేని వారికి తెలివిని కలిగించును అన్నావు. నీ వాక్యం మా పాదములకు దీపము, మా త్రోవకు వెలుగై ఉన్నది ప్రభా. అట్టి నీ వాక్యాన్ని ప్రభా మేము విని, నా తండ్రి, మీ యొక్క వాక్యానుసారమైన జీవితం నాకును మాకును దయచేసి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని త్వరగా పెండ్లి కుమారుడుగా రానయ్యున్న యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభును ప్రియరక్షకును ఆయన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడా వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, తన ఉచితమైన కృపను బట్టి, అపారమైన ప్రేమను బట్టి దేవుడు మనందరినీ కూడా సజీవు లెక్కలో ఉంచి తన నూతన జీవాన్ని మనల్లో పెట్టి ఈ రీతిగా తన సన్నిధికి రావటానికి దేవుడు ఇచ్చిన కృప కొరకై ఏమిచ్చి మనం రుణం తీర్చుకోలేము. ఎంతైనా నమ్మదగిన దేవుడు, మనల్ని కాచి కాపాడుతున్న దేవుడు. మన మధ్య ఎందరో లేరు, కానీ ఈ సమయాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. మనల్ని ప్రేమించి, కరుణించి, కృప చూపించి మనకి దేవుడు ఈ సమయాన్ని ఇచ్చాడు. అయితే సమయాన్ని సద్వినియోగం చేసుకోమని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంటుండగా, నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం ఇచ్చినటువంటి సమయంలో కూడా మరి ఏమి తిందుమా, ఏం త్రాగుదమా, ఎలా జీవింతుమా, ఎలా సుఖపడదుమా అనే పరిగెత్తుతున్నాం. కానీ దేవుని యొక్క రాజ్యాన్ని, నీతిని వెతకటానికి మన యొక్క ప్రయాస ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మన యొక్క జీవితంలో అనేక సమస్యలు ఎదురవుతాయి. కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు, శ్రమలు, శోధనలు, కొరతలు, కొదువులు ఎదురవుతూనే ఉంటాయి. తుఫానులు బీభత్సంగా గాలులు వీచుతూ ఉంటాయి. ఆ తుఫాన్లు వీచినప్పుడు, గాలులు వీచినప్పుడు నా ప్రియమైన వాళ్ళరా, మన యొక్క జీవిత నావ అటు ఇటు కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. ఏ సమస్యకైనా, మరి ఏ పరిస్థితికైనా, ఏ తుఫానుకైనా, వీస్తున్నటువంటి భయంకరమైన గాలికైనా దేవుడే జవాబిస్తారు. మనం ఆయన వద్దకు వెళ్ళవలసినటువంటి వారంగా ఉంటున్నాం. చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రస్తుత కాలంలో మనం దేవుని సన్నిధికి వెళ్ళలేక, దేవుని దగ్గర విచారణ చేయటానికి మన మనస్సును నిలుపుకోక, మన మనస్సును ఎక్కడెక్కడో నిలుపుకొని ఈ లోకంలో ఉన్నటువంటి వాటి వైపు చూస్తూ మనం పరిగెడుతూ ఉన్నప్పుడు ఈ సమస్యలకు మనకు మరి జవాబే దొరకట్లేదని చెప్పి మనం ఎంతో వేదన పడుతున్నాం. ఎందుకని వేదన పడుతున్నాం? శక్తి కలిగిన దేవుడు, బలం కలిగినటువంటి దేవుడు, మనల్ని ప్రేమించిన దేవుడు, మన మీద కృప చూపిస్తున్నటువంటి ఆ దేవుని యొక్క మరి సన్నిధికి వెళ్ళలేకపోతున్నాం. ఆయన దగ్గర విచారణ చేయటానికి మన మనస్సును నిలుపుకోలేకపోతున్నాం. ఏదైనా సమస్య వస్తే మన మనస్సు అంతా కూడా గందరగోళం, గజిబిజి అయిపోతూ ఉంటుంది. సమస్య వస్తే మనం ఎంతో కూడా నేరసిల్లిపోతున్నాం. ఇంకేం భక్తి అనుకుంటాం, ఇంకేం ప్రార్థన అనేటువంటి ఆలోచనలో ఉంటున్నాం. కానీ నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ సమస్యను దాటడానికి, ఈ సమస్యను జయించడానికి, మన మీదకి వస్తున్నటువంటి శత్రువును జయించడం కోసం దేవుని యొక్క శక్తి మనకు కావాలని, మనం మరి ఆ శక్తిని పొందుకోవాలని, మనం ఆ సమస్యలను జయించేటువంటి వరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు.
in the mighty power of Jesus, in the mighty name of Jesus. Urvashikari Shandara Rekandara Puryara Shikandara Purimamara Shandara. Hallelujah. అన్ని సమస్యలే, ప్రతి ఒక్కరికి కూడా అన్ని సమస్యలే. తాత్కాలికమైనటువంటి ఉపశమనం కోసం ఎవరే సలహా ఇస్తారా, ఎవరేం చెప్తారా? ఈ సమస్య నుండి విడిపించబడటానికి ఎవరు సలహా బాగుంటుందా? అవి వ్యాధులే కానీ, బలహీనతలే కానీ, మరి ఇంకా ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేనటువంటి వారంగా ఉండటమే కానీ, వాక్యానుసారమైనటువంటి జీవితాలు లేకపోవటం కానీ, దేవుని యొక్క లేఖనాన్ని శ్రద్ధగా ధ్యానించలేకపోవటం కానీ, మనం ప్రార్థించలేకపోవటం కానీ, మరి ఇవన్నీ మనకి సమస్యలుగా ఉన్నాయి. మన బిడ్డల భవిష్యత్తులో ఒక సమస్య, బిడ్డల యొక్క వివాహాలు ఒక సమస్య, ఆ తర్వాత వివాహాలు చేసిన తర్వాత కుటుంబాల్లో ఈనాడు ఎక్కడా సమాధానం లేదు. ఆ సమాధానం అనేటువంటి భార్యాభర్తల మధ్య సమాధానం లేక చాలామంది బిడ్డలు మరి ఏదైనా కానీ వారి యొక్క కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. సాతానుడు కుటుంబాల్లో ప్రవేశిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అన్ని విషయాల్లో అన్ని రంగాల్లో కూడా సమస్యలను మనం ఎదుర్కొంటున్నాం. కానీ ఆ ఎదుర్కొనేటువంటి ముందుగా మనం ఒక మార్గంలో నడవాలన్నా, మనం ఒక పని చేయాలన్నా, దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఇష్టం, దేవుని యొక్క ఉద్దేశాన్ని కనుక్కోకుండా వివాహాలు చేసేటప్పుడైనా, మరి ఒక ఉద్యోగాల కోసం వెళ్ళేటప్పుడైనా దేవుని దగ్గర విచారణ చేయటానికి మనస్సు నిలుపుకోవటలా. ఒక తాగుబోతు అక్కడ ఆ తాగుబోతు కొట్ల దగ్గర, ఆ సారాయి లిక్కర్ కొట్ల షాపుల దగ్గరికి వెళ్ళి అక్కడ మనస్సు నిలుపుకుంటాడు. అతనికి ఇంట్లో సమాధానం లేదని అటువంటి వ్యసనాల పాలు అయిపోతూ ఉంటాడు. కొంతమంది ఏం చేస్తారంటే నా మనస్సు బాగోలేదు అని చెప్పి వారి యొక్క మనస్సును సినిమాల మీద నిలుపుకుంటూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారు అంటే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, నా మనస్సు బాగోలేదు, నా పరిస్థితి ఇలా ఉందని ఆ స్నేహితులతో మాట్లాడతారు, స్నేహితులతో ముచ్చట చెప్తారు. కానీ దేవుని దగ్గరకు వచ్చి విచారణ చేసి మన మనస్సును నిలుపుకోవాలి అనేటువంటి అయోగ్యమైనటువంటి ఉద్దేశాన్ని ఎవరము కూడా పొందుకోలేకపోతున్నాం. దేవుడు దయతో మనల్ని క్షమించును గాక. ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడు. నువ్వు పిలిస్తే నీ ముందు నా ముందు వచ్చి నిలబడే దేవుడు. నువ్వు కేకవేస్తే ఆయన మరి మన ముందు నిలబడతాడు వచ్చి. మనలను మరి సరిచేయటం కోసం, మనల్ని బాధల నుంచి విడిపించడం కోసం, మన భక్తి జీవితాన్ని కట్టడం కోసం ఆయన దిగి వచ్చి మన ముందు నిలబడతాడు. ఆ కేక అనేది మనం వేయలేకపోతున్నాం. మన మనస్సు అనేది ఆయన దగ్గర విచారణ చేయటానికి నిలుపుకోలేకపోతున్నాం. ఆయన దగ్గర విచారణ చేసి మనస్సు నిలుపుకున్నటువంటి వారు ఈ దేవుని యొక్క గ్రంథంలో మనం చూద్దాం. యెహోషాపాతు 2వ దినవృత్తాంతాల గ్రంథంలో యెహోషాపాతు అనేటువంటి రాజు ఉన్నాడు. అయితే అక్కడ చూస్తే మొదటి వచనంలో 20వ అధ్యాయంలో ఈ యెహోషాపాతు రాజు మీదకి మోయాబీలును, మేయోనీలును, ఆ తర్వాత అమ్మోనీలు అనేటువంటి వారు దండెత్తి వచ్చారు. యుద్ధం చేయడానికి దండెత్తి వచ్చారు. నా ప్రియమైన వాళ్ళరా, ఇంతలోనే కొంతమంది వచ్చి యెహోషాపాతు రాజా, సముద్రమునకు అవతల ఉన్నటువంటి అసిరియన్ల తట్టు నుండి గొప్ప సైన్యం నీ మీదకి వస్తూ ఉన్నది అని చెప్పి యెహోషాపాతు రాజుకు తెలియజేశారు. వారు ఎక్కడున్నారు అంటే ఆసాసోన్ తామరు అనేటువంటి ఎన్గేదిలో ఉన్నారని చెప్పి వారు తెలియచేసినప్పుడు యెహోషాపాతు రాజు భయపడిపోయి యెహోవా వద్ద విచారణ చేయడానికి మనస్సు నిలుపుకున్నాడు. అలాగే ఈ జీవిత రంగంలో, ఈ లోకంలో పరిగెత్తేటువంటి పరుగు పందెంలో ఎన్నో ఇటుపక్క నుంచి అటుపక్క నుంచి మనల్ని కొడుతూ ఈ అల్లలు మనల్ని కొడుతూ వస్తున్నాయి. శ్రమలు మనకు ఎదురవుతూ వస్తున్నాయి. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ తాకుతున్నటువంటి అల్లలను కానీ, వస్తున్నటువంటి శ్రమలను కానీ మనం భయపడుతున్నాం వాటిని చూస్తే. ఇక్కడ యెహోషాపాతు రాజు కూడా భయపడ్డాడు. శత్రువులు తన మీదకి యుద్ధానికి వస్తున్నారని వినప్పుడు ప్రభా భయపడి ఏం చేశాడు? యెహోవా యుద్ధ విచారణ చేయటం మొదలుపెట్టాడు. యెహోవా యుద్ధ విచారణ చేయటానికి మనస్సును నిలుపుకున్నాడు. అవును నా ప్రియమైన వాళ్ళరా, మనల్ని తాకుతున్నటువంటి అలలు, మనల్ని తాకుతున్నటువంటి తుఫానులు, మనల్ని తాకుతున్నటువంటి శ్రమలు, మనల్ని తాకుతున్నటువంటి ప్రతి దానిలో నుంచి కూడా మనం విడిపించబడాలి అంటే యెహోషాపాతు రాజులాగా యెహోవా వద్ద విచారణ చేయటానికి మనం మనస్సు నిలుపుకోవాలి. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా,
మన మనస్సు దేవుని యొద్ద విచారణ చేయటానికి నిలుపుకోపోయినట్లయితే మన జీవితం అంతా కూడా అస్తవ్యస్తం అయిపోతుంది. అవును, కనుక ఆయన యెహోవా వద్ద విచారణ చేయటానికి మనస్సు నిలుపుకున్నటువంటి వాడై ఏం చేశాడు? ఆ యొక్క యూదా దేశం అంతటా కూడా ఉపవాస దినాన్ని ప్రకటించాడు. ఏ సమస్యకైనా ఉపవాసం మనకి జవాబిస్తుంది. ఏ శ్రమకైనా ఉపవాసం మనకు జవాబిస్తుంది. ఏ యొక్క నిందకైనా, ఏ యొక్క అవమానానికైనా, ఏ యొక్క అననుకూల పరిస్థితులకైనా మనం ఉపవసించి దేవుని సన్నిధిలో మన శరీరాన్ని నలగొట్టుకుని ప్రార్థన చేసినట్లయితే దేవుడు మనకు జవాబిస్తాడు. దాని సమస్య నుంచో, నింద నుంచో, అవమానం నుంచో, అననుకూల పరిస్థితుల నుంచో, మరి ప్రతికూల పరిస్థితుల నుంచో వాటి నుంచి తప్పించడానికి శక్తివంతుడైన దేవుడుగా ఆ పరలోక సింహాసనాన్ని దిగి వచ్చి మన కోసం నిలబడేటువంటి దేవుడుగా ఉన్నాడు. అట్టి దేవుడి వైపు చూడు, అట్టి దేవుడి వైపు చూడాలి. మనల్ని మనం తగ్గించుకుని దేవుని యొక్క సన్నిధిలో మోకరించి ఉపవసించి ప్రార్థించేటువంటి వరంగా ఉండాలి. అలాగే ఆ యూదా దేశం అంతా కూడా యెహోషాపాతు రాజు ఉపవాస దినాన్ని ప్రకటించినప్పుడు అందరూ కూడా వచ్చారు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ ఉపవాసాన్ని నా తండ్రి మీకే స్తోత్రాలు ప్రకటించాడు. అయితే యూదా వారు అయితే మరి ఎందుకో ప్రకటించాడు ఉపవాసాన్ని? యెహోవా వలన సహాయం మరి పొందుకుంటకు, ఆ సహాయాన్ని వేడుకుంటకు వారంతా కూడా కూడుకున్నారు. యెహోవా వద్ద విచారించుటకు యూదా పట్టణంలో ఉన్నటువంటి జనులేంటి, పెద్దవాళ్ళేంటి, పిల్లలేంటి, రాజు ఏంటి, ఆ మందిరం ఎదుటకు వచ్చి మరి నిలబడి మరి ప్రార్థన చేస్తున్నారు. అలాగే ఒక్కొక్క సమస్యకి మన కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి ఏమంటే ఉపవసించి ప్రార్థించాలి. ప్రతి ఒక్కరూ ఉపవాసం చేయాలి. ప్రతి ఒక్కరూ ఉపవాస దినాన్ని ప్రకటించుకోవాలి. వారంలో ఒక్కరోజు మన ఆత్మీయ ఎదుగుదలకు మనల్ని మనం సరి చేసుకోవడం కోసం మనం ఉపవసించి ప్రార్థన చేయవలసినటువంటి వరంగా ఉంటున్నాం. దేవుని రాకడ బహు సమీపంగా ఉంది. దేవుని యొక్క లేఖనాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. దేవుని రాకడకు గుర్తులు కనపడుతూ ఉన్నాయి. వాతావరణంలో ఆ తర్వాత మన చుట్టూ యుద్ధ వాతావరణంలో మార్పులు ఉన్న ప్రియమైన వాళ్ళరా, వింత వింత వ్యాధులు, వింత వింత శ్రమలు, యవనస్తులైనటువంటి వారు వింతగా ప్రవర్తించటం, వారి ప్రవర్తనలో సరిలేదు. నా ప్రియమైన వాళ్ళరా, దేవుని జ్ఞానాన్ని పొందుకోవలసినటువంటి వారు ఈ లోక జ్ఞానాన్ని పొందుకుని ముందుకు నడిచేటువంటి వారుగా ఉంటున్నారు. ఎక్కడా కూడా యథార్థత లేదు, ఎక్కడా కూడా తగ్గింపు అనేటువంటిది లేదు. నా ప్రియమైన వాళ్ళరా, మరి అయితే ఆ యెహోషాపాతు రాజు ఏం చేశాడు? ఆయన యొక్క సహాయాన్ని కోరుకోవటానికి వారందరూ కూడా వచ్చి ఆయన యొద్ద విచారించటానికి ఆ యొక్క మందిరం ఎదుట నిలబడి ప్రార్థన చేస్తున్నారు. మనం వెళ్తాం మందిరానికి, ఏం ప్రార్థన చేసుకుని వస్తామో మనకు తెలీదు. దైవ సేవకులు బోధిస్తున్నటువంటి ఆ వాక్యం ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం, ఆ వాక్యం మనలోకి వచ్చి ఎలా క్రియ చేస్తుంది అనేటువంటిది మనం కనుక ఆలోచన చేస్తే అదంతా వ్యర్థంగా ఉంటుంది. రవశిక్లో రిషందర రికందర రాశికందర ఒరిమమ్మ రషందర హల్లెలూయా రౌషల రాశికరామైతుందర బ్రౌసి జీజస్ కల్వరి. మన ఆత్మీయ జీవితం కుంటుపడిపోతూ ఉంది. మన ఆత్మీయ జీవితం వెనక్కి వెళ్ళిపోతూ ఉంది. ఈ దినాల్లో చూస్తే ఆత్మీయంగా వర్ధిల్లేటువంటి వరంగా ఎక్కడ కనపడలేదు. నా ప్రియమైన వాళ్ళరా, మనం ఆత్మీయంగా వర్ధిల్లాలి అంటే మరి మనం వచ్చి ఆయన యొద్ద ఆయన సహాయం కోసం ఆయన యొద్దకు వచ్చి విచారణ చేసి ప్రార్థించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. అక్కడ యెహోషాపాతు రాజు అంటున్నాడు, ఆకాశం ముందు ఉన్నటువంటి మా పితరుల దేవా, మరి మీరు మాకు సహాయం చేయండి అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, దావీదు మహారాజు అంటాడు, మరి నేను కొండల తట్టు కనులెత్తున్నాను, నా సహాయం ఎక్కడి నుండి వస్తుంది అంటాడు. యెహోవా వల్లే నాకు సహాయం. అవును కదా, మనం ఆకాశం వైపు కన్నులెత్తి మన యొక్క చేతులు, మన కన్నులు ఆకాశం వైపు ఎత్తి ప్రార్థన చేయవలసినటువంటి వరంగా ఉంటున్నాం. అటువంటి ప్రార్థన జీవితాలు మనలో లేవు ఈ దినాన ప్రభువా. అందుకనే మనం ఈ రీతిగా ఉంటూ మనం ఎటువంటి భక్తిని చేస్తున్నామంటే మనం ఒక దిక్కుమాలిన భక్తిని చేస్తున్నాం. మరి దేవుణ్ణి ఆశ్రయించేటువంటి భక్తిని చీటిలా ఆయన యొద్దకు వచ్చి విచారణ చేసి మరి ఆయన వద్ద మనస్సు నిలుపుకోవటంలా. మరి ఈ దినాల్లో 34 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చిన వివాహాలు కావటంలా. ఎందుకంటే మరి వివాహ సంబంధాల్లో
ఆయన యొద్ద విచారణ చేయటానికి మనస్సు నిలుపుకోవటంలా నా ప్రియమైనటువంటి వాళ్ళరా, వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో, ప్రతి దానిలో కూడా అభివృద్ధి కలగాలి, వేగవంతంగా పరిగెత్తాలనుకుంటున్నాం అంటాడు. ఏమంటాడు? మన గురి ఎవరై ఉన్నారు? యేసు ప్రభు అయి ఉన్నాడు. మనం గురి యొద్దకే పరిగెత్తే వరంగా ఉండాలి. ఎప్పుడైతే ఆ గురి యొద్దకు పరిగెత్తేటువంటి వరంగా ఉంటామో, వెనుకున్నటువంటి వాటిని మర్చిపోయి ముందున్నటువంటి వాటి కోసం పరిగెత్తమని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంటే, మరి మన గృహాల్లో అన్ని అసంపూర్తి కార్యాలే కనపడుతున్నాయి, అన్ని అసంపూర్తిమైనటువంటి విషయాలే కనపడుతున్నాయి. అయ్యో, ఎక్కడ చూసినా మాకు బాగులేదండి, మా పిల్లల భవిష్యత్తు బాగాలేదండి, వివాహాలు కాలేదండి, ఉద్యోగాలు రాలేదండి, బిడ్డలు పుట్టలేదండి, భార్యాభర్తల మధ్య సమాధానం లేదండి అనేటువంటి సమస్యలే వినపడుతున్నాయి. ఎందుకని? మన మనస్సు దేవుని యొద్ద విచారణ చేయటానికి నిలుపుకోలేకపోతున్నాం కనుక నా ప్రియమైన వాళ్ళరా, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, శక్తి కలిగిన దేవుడు, బలమైన దేవుడు మనతో ఉన్నప్పుడు ఆయన కొరకు మనం ఎదురు చూడనటువంటి వరంగా ఉంటున్నాం. అందుకనే దావీదు అంటారు, కొండల తట్టు కన్నులెత్తున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అని చెప్తున్నాడు. అయితే అక్కడ యెహోషాపాతు రాజు ఏమంటున్నాడు అంటే, నీవు బాహుబలం కలవాడివి, పరాక్రమం కలిగినటువంటి వాడి, నిన్ను ఎదిరించడానికి ఎవరికీ శక్తి చాలదు అని అంటున్నాడు. ఆయన బాహుబలం కలిగినటువంటి వాడు, పరాక్రమం కలిగినటువంటి దేవుడు, ఆయన్ని ఎదిరించడానికి ఎవరికి కూడా శక్తి చాలదు అని అక్కడ యెహోషాపాతు రాజు ప్రార్థన చేస్తున్నాడు. ఆయన బాకుని చాపితే మన యొక్క సమస్త అంధకార విషయాల్లో నడుస్తున్నాం. వెలుగులో నుంచి, చీకట్లో నుంచి వెలుగులోకి నడిపించేటువంటి నడిపించినటువంటి వాని యొక్క గుణాతిశయాలను ప్రచురింప చేయటం కోసం రాజులైన యాజక సమూహంలో మనల్ని నిలబెట్టినటువంటి ఆ దేవుని యొక్క శక్తిని మర్చిపోయి ఈ లోకంలో అంధకారంలో నిలుస్తున్నాం, అంధకార క్రియలను చేస్తూ వస్తున్నాం. మనలో ఏముంటున్నాయి? ఈర్ష్యలు, అసూయలు, దేశాలు, దుష్టత్వాలు అన్నీ మనలో గూడు కట్టుకునే ఉంటున్నాయి నా ప్రియమైనటువంటి వాళ్ళరా. కనుక తన బాహుని చాపితే ఆయన యొక్క బాహు బలమైనటువంటిది, ఆయన పరాక్రమవంతుడైన దేవుడు. ఎటువంటి దాన్నైనా కూడా ఆయన బల పరాక్రముడు, బలసురుడు, యుద్ధసురుడు ఆయన. అవును నా ప్రియమైన వాళ్ళరా, ఆయనే పరాక్రమం కలిగి మన ఎలా కార్యాలు చేసేటువంటి దేవుడు. మనకు ఎదురుగుండా ఉన్నప్పటికీ కూడా మనం ఆయన యొద్దకు వెళ్ళటానికి మనకి చేత కాటలా. ఆయన చూపించినటువంటి మార్గాల్లో నడవటానికి ఆయన మనకు కృప చూపించి ఆ మార్గంలో నడిపించినప్పుడు మనకు అది కుదిరేటువంటి పరిస్థితిగా మనకి లేదు నా ప్రేమైనటువంటి వాళ్ళరా. ఈనాడు మరి ఎక్కడుంది భక్తి, ఎక్కడుంది దేవుని మీద జాస్త? ఒకవేళ ఎక్కువ ప్రార్థన చేస్తే అబ్బో భక్తి పరులా అని ఎగతాళి హేళన చేసేటువంటి వారుగా ఉంటారు. అవును, ఏదైనా దేవుడు మనతో మాట్లాడేటువంటి భక్తిని మనం చేయటం చాలా తక్కువైపోయింది. దేవుని సన్నిధిలో పట్టుదల కలిగి ప్రార్థించేటువంటి భక్తి వెనక్కి వెళ్ళిపోయింది నా ప్రియమైనటువంటి వాళ్ళరా. ఆయన అంటున్నాడు ఇక్కడ, ఏమంటున్నాడు? మరి నీవు బాహుబలం కలిగినటువంటి వాడు, మరి పరాక్రమం కలిగినటువంటి వాడు, నిన్ను ఎదిరించడానికి మా యొక్క శక్తి మాత్రం ఏది కూడా చాలదు. నీవే మా దేవుడు. కీడైనా, మరి యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మా మీదకు వచ్చినప్పుడు, శ్రమలోనైనను మేము మొరపెట్టినప్పుడు మా మొర ఆలకించి మమ్మల్ని రక్షించే దేవుడవు. మన మీదకి కీడు వచ్చినప్పుడు నా ప్రియమైనటువంటి పదరా, అలాగే తెగులు వచ్చినప్పుడు, అలాగే ఎన్ని కీళ్ళు వచ్చినాయో, ఎన్ని తెగుళ్ళు వచ్చినాయో, ఎంత కరువు వచ్చిందో, వాక్యం వినటానికి మనం దేవుని యొక్క మందిరానికి వెళ్ళటానికే మనకు ఒక 2 సంవత్సరాలు అసలు మనం వెళ్ళడానికి కరువు అయిపోయింది. మనం వెళ్ళటానికి ఆ వాక్యపు కరువు వచ్చింది. ఈ యొక్క మరి శారీరక కరువులు కాదు, ఆత్మీయ కరువే వచ్చింది. ఏ తెగులైనప్పటికీ కూడాను మా మీదకు వచ్చినప్పుడు, శ్రమలోనైనా మేము మొరపెడితే నువ్వు మమ్మల్ని విడిపించి మా ప్రార్థన ఆలకించి మమ్మల్ని రక్షిస్తావు అని చెప్తున్నాడు. అట్టిగా ఆ విధంగా యెహోషాపాతు రాజు దేవుణ్ణి వేడుకుంటున్నాడు. కీడులో నుంచి తప్పించే దేవుడవు, మరి తెగుల్లో నుంచి తప్పించే దేవుడవు, కరువులో నుంచి తప్పించే దేవుడవు, మరి మా శ్రమలో నుంచి తప్పించే దేవుడవు అని చెప్పి మొరపెడితే నువ్వు వచ్చి మా మొర విని మమ్మల్ని రక్షిస్తావు. మనం ఎంతమంది కీడుల నుంచి తప్పించబడాలి అంటే దేవునికి మొరపెట్టాలి. తెగుల్లో నుంచి తప్పించబడాలి అంటే దేవాది దేవునికి మొరపెట్టవలసిన వరంగా ఉంటున్నాం.
అలాగే కరువులో నుంచి తప్పించబడాలంటే మనం దేవునికి మరి మొరపెట్టవలసినటువంటి వరంగా ఉంటాం. అందుకనే యెహోషాపాతు రాజు అంటున్నాడు, ఏం చెయ్యాలో మాకు తోచలేదు, ఏం చెయ్యాలో మాకు తోచట్లేదు అంటున్నాడు. ఆయనకంటే తోచట్లేదు అంటున్నాడు. మనకు కూడా ఏమి చెయ్యాలో మనకు కూడా తోచదు. కానీ దేవుని సన్నిధికి వెళ్ళలేం. కానీ మనం తోచని స్థితిలో, దిక్కులేని స్థితిలో, అయోమయమైనటువంటి పరిస్థితుల్లో పడిపోయి నీరసపడి కృంగిపోయి మంచం ఎక్కి మూలన పడిపోయేటువంటి వరంగా ఉంటాం. కానీ మరి నేను నా మనస్సు దేవుని దగ్గర విచారణ చేస్తే, నా మనస్సు దేవుని దగ్గర విచారణ చేయటానికి నిలుపుకున్నట్లయితే ఏ సమస్యనైనా జయించగలిగిన శక్తినిచ్చే దేవుడని మనం ఆయన దగ్గరికి వెళ్ళాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇది సమాజపు వాళ్ళు అక్కడ మరి యెహజీయేలు అనేటువంటి ఆయన మీదకి దేవుని ఆత్మ వచ్చి ఏం చెప్పింది అంటే, దేవుని ఆత్మ ఇలాగా ప్రకటించింది. ఏమని? యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు జడియవద్దు, భయపడవద్దు, దేవుడే యుద్ధం జరిగించును. ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసినటువంటి అవసరం లేదు. అక్కడ ఆ యొక్క యెహజీయేలు అనేటువంటి ఆ వ్యక్తి మీదకి ఆ సమాజంలో ఉన్నటువంటి యెహజీయేలు అనేటువంటి ఆ యొక్క వ్యక్తి మీదకి దేవుని యొక్క ఆత్మ వచ్చి, ఆ దేవుని ఆత్మ ఏమని ప్రకటిస్తూ ఉంది అంటే, యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, యెహోవా సెలవిస్తున్నాడు. ఏమని సెలవిస్తున్నాడు అంటే, ఈ గొప్ప సైన్యం మీద యుద్ధం చేయటానికి మీరు భయపడవద్దు, జడియవద్దు, కానీ మరి దేవుడే ఆ యుద్ధాన్ని జరిగించేవాడు. ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసినటువంటి అవసరం లేదని చెప్తున్నాడు. ఎలా జరిగిస్తాడు? మనం ఉపవసించి దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఆయన విచారణ చేయటానికి మన మనస్సు నిలుపుకున్నట్లయితే మన నిత్య జీవితంలో కూడా ఎదురయ్యేటువంటి సమస్యల్లో ఆయన మన పక్షాన యుద్ధం చేసే దేవుడిగా ఉంటాడు. తిండి లేదా, కట్టుకోవడానికి బట్టలు లేదా, ఉండటానికి నివాసం లేదా, చేయటానికి పని లేదా, నువ్వు దేవుని సన్నిధికి రా, దేవుని యొక్క విచారణ చేయటానికి మనస్సు నిలుపుకో. మన పక్షాన యుద్ధం చేసి శత్రువుతో రోగంతో ఉన్నావా, ఆ వ్యాధులతో బలహీన పడిపోయి ఉన్నావా, అయితే మన పక్షాన దేవుడే యుద్ధం చేసి మనకి జయాన్ని ఇచ్చేటువంటి వాడుగా ఉంటాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళగా, అయితే మన పక్షాన యుద్ధం చేసే దేవుడు మనకుంటే ఊరక నిలిచి చూడుడి, యుద్ధం యెహోవాది అంటుంది దేవుని యొక్క లేఖనం. మనం ఊరక నిలిచి చూస్తే మరి యుద్ధం ఎవరు చేస్తారు? మన పక్షాన దేవుడే యుద్ధం చేసేటువంటి వాడిగా ఉంటాడు. మనం నిలిచి ఆయన స్తుతిస్తే చాలు, ఆయన నామాన్ని మహిమపరిస్తే చాలు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అట్టి పరిస్థితుల్లో దేవుడు మనకు ఒక గొప్ప విడుదలను ఇచ్చేటువంటి వాడుగా ఉంటాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, యెహోవా కృప నిరంతరం ఉంటుంది మన పట్ల. యెహోవాను స్తుతించటం ఎంత గొప్ప విషయమో. అందుకనే ఆయన అంటాడు, మరి ఆ ప్రవక్త ద్వారా దేవుడు ప్రకటించాడు, మీరు భయపడవద్దు, జడియవద్దు అని చెప్తాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అయితే అప్పుడు వారంతా కూడా బారులు తీరి నిలుచుని ఊరక నిలిచిండి చూడండి, దేవుడే మీ పక్షాన యుద్ధం చేస్తాడని చెప్పాడు కదా. అప్పుడు ఆయన దేవుని స్తుతించాలి. వారందరూ కూడా దేవుని స్తుతించారు. అయితే ఎలా స్తుతించారు అంటే, ఆ సైన్యమునకు ముందు ఆ సైన్యము మరి పరిశుద్ధ అలంకారాన్ని ధరించుకుని సైన్యమునకు ముందు నడుస్తూ యెహోవాను స్తుతించుతూ, యెహోవా కృప నిరంతరం ఉండును గాక అని స్తుతిస్తూ బయలుదేరారు, స్తోత్రం చేశారు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన కృప మన పట్ల నిరంతరం ఉండాలి. ఆయన కృప లేకపోతే మనం జీవించి ఉండేవారం కాదు. ఆయన ఉచితమైన కృప, అపారమైన ప్రేమ మనల్ని సజీవ లెక్కలో ఉంచింది. ఈ దినము చూడటానికి ఆయన కృపే కారణం. ఈ దినం మనం బ్రతికున్నామంటే కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించవలసినటువంటి వరంగా ఉంటున్నాం. ఈ దినం కోసం, ఈ గడియ కోసం దేవుడు మనలను తన హస్తాన్ని చాపి మనకు ప్రాణాన్ని ఇచ్చి, ఆరోగ్యాన్ని ఇచ్చి, మరి అలాగే మనం తినడానికి తిండి ఇచ్చి, మరి అన్నీ కూడా ఇచ్చి
మనల్ని నిలబెట్టాడు. అట్టి దేవుణ్ణి ఏ రీతిగా కొనియాడాలి, అట్టి దేవుణ్ణి ఏ రీతిగా మనం స్తుతించాల్సినటువంటి వరంగా ఉంటున్నాం. ఆయన అక్కడ అట్లాగే ఆ సైన్యానికి ముందు నడిచాడు. ఆ సైన్యం ముందు నడుస్తూ ఉంటుండగా ఆ సైన్యం అంతా కూడా మరి వారంతా కూడా పరిశుద్ధ అలంకారాన్ని ధరించి మరి యెహోవా కృప నిరంతరం ఉండునుగాక అని స్తుతించారు. 7 సార్లు స్తుతించినప్పుడు ఎరుకో పట్టణం యొక్క కోటగోడలు కూలిపోయాయి. అలాగే ఆయన స్తుతికి పాత్రుడు, స్తోత్రార్హుడు కనుక నా ప్రియమైన వల్లరా నీ సమస్యలు ఆయన స్తుతించు, నీ యొక్క ఇబ్బందిలో ఆయన స్తుతించు, నీ యొక్క ఇరుకులో దేవుని స్తుతించు, నీ యొక్క పరిస్థితుల్లో, నీ యొక్క వ్యాధిలో, నీ యొక్క మరణపు అంచుల్లో ఉన్న నీవు ఆయన్ని స్తుతించినట్లయితే ఆయన యొక్క మహిమ ఆయన దిగి వచ్చి తన మహిమతో మనను కప్పి ఆయన సజీవుడైనటువంటి దేవుడు కనుక మన ముందు నిలబడతాడు. వచ్చిన ప్రియమైన వాళ్ళరా ఆ సజీవుడైన దేవుని స్తుతించినట్లయితే, ఆ స్తుతుల సింహాసనం మనం వేసినట్లయితే స్తుతిలో ఉన్నటువంటి శక్తి చాలా గొప్పది. వీరు కూడా ఆ రీతిగానే అయినా నా ప్రియమైనటువంటి వాళ్ళరా ఆ స్తుతించటం మొదలు పెట్టారు. ఆ స్తుతించటం మొదలుపెట్టినప్పుడు ఎవరిని స్తుతిస్తున్నారు? దేవుని యొక్క కృప నిరంతరం ఉండునుగాక అని, యెహోవా కృప నిరంతరం ఉండునుగాక అని స్తోత్రం చేస్తున్నారు. అయితే మరి ఇక్కడ అప్పుడు ఏం చేశాడంటే దేవుడు మాటుగాండ్రను పెట్టాడు. వారు మరి ఆ మాటుగాండ్రను పెట్టినప్పుడు వారు హతమైపోయారు. దేవుడు చెయ్యాలి ఏ కార్యమైనా. మన పట్ల దేవుడు చేయకపోతే మనుష్యులు ఎవరు కూడా చేయలేరు. మనుష్యులు ఎవరు కూడా మనల్ని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా దేవుడు మాత్రం పట్టించుకోగలిగిన శక్తివంతుడైన దేవుడు. ఎప్పుడంటే మన మనస్సు ఆయన మీద నిలుపుకున్నప్పుడు, మనం ఆయన వైపు తిరిగినప్పుడు, మన మనస్సు అనేటువంటిది మరి దానికి మనం ఒక ప్రాకారాన్ని పెట్టుకున్నప్పుడు మన మనస్సుకు ప్రకారం పెట్టుకోవాలి. మన మనస్సులోకి నిషిద్ధమైనటువంటివి, దేవునికి ఇష్టం లేనటువంటివి, ఈ లోకానికి సంబంధించినవి ఏవి కూడా మన మనస్సులోకి రాకూడదు. నా ప్రియమైన వాళ్ళరా అటువంటి ప్రకారాన్ని పెట్టుకున్నప్పుడు, ఆ మనస్సు దేవునితో లగ్నమైనప్పుడు, ఆ మనస్సు దేవుని సంధిస్తూ ఉన్నప్పుడు, ఆ మనస్సు దేవునితో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు మనకు అన్నిటి మీద కూడా జయం ఇస్తుంది. అయ్యో నా పరిస్థితి నా యొక్క పరిస్థితులు దిక్కుమాలితనంగా ఉన్నాయని నువ్వు విచారించగల ఈ దినాల నుంచి నువ్వు స్తుతించు. నీ మనస్సంతా లగ్నం చేసి నీ శ్రమను బట్టి, నీ యొక్క పరిస్థితులను బట్టి, సమస్తాన్ని బట్టి నువ్వు కనుక ప్రార్థన చేసుకుందాం. మరి ఈ వాక్యాన్ని విన్నాం మనం. మన యొక్క పరిస్థితి ఎలా ఉందో, యెహోషాపాతు రాజు ఏం చేశారో, మనం ఏం చేయాలో అనేటువంటిది మనం నిర్ణయించుకుని ఈ వాక్యానుసారంగా చేస్తే దేవుడు ఎట్లాంటి వాటినైనా మనకి జయించేటువంటి ఆ శక్తి ఆయన జయించి ఆయన స్తుతించినప్పుడు మరి జయవీరుడైనటువంటి దేవుడు మన సమస్యలకు జవాబిచ్చి మనల్ని నెమ్మదిగా ఉంచుతాడు. దేవుడి వాక్యాన్ని మనందరూ వెనుకడిలో దీవించి ఆశీర్వదించి మరి ఫలవర్తం చేయగాక. ప్రార్థన చేసుకుందాం. Touch them in the mighty power of Jesus. Touch them in the mighty name of Jesus. I rebuke Satan power in the mighty power of Jesus. I bind every darkness in the mighty blood of Jesus. I bind every sickness in the mighty name of Jesus. I break every chain in the mighty power of Jesus. Power of Jesus. In the mighty power of Jesus. Power of Jesus. Power of Jesus. Reva Shiklari Shandara Rikandara Horiara Shikandara. ఏ నొప్పైనా, ఏ యొక్క వ్యాధినా, ఏ యొక్క బలహీనతనైనా మీ యొక్క గాయపడిన హస్తాన్ని చాపి మీ గాయాలను స్వస్థత అనుభవించినట్లుగా వారికి విడుదల కలగ చేయండి ప్రభువా. మీరు ఇప్పుడే ముట్టండి, మీరు తాకండి, మీరు స్వస్థపరచండి. మీ కల్వరి శిలువలో చిందించిన రక్తాన్ని నా బిడ్డల మీద ప్రోక్షించినందుకు స్తోత్రాలు. ఎక్కడ నొప్పి ఉందో ఆ నొప్పి నుంచి విడిపించినందుకు స్తోత్రాలు. ప్రతి వ్యాధిని కూడా బలహీనపరచండి. ముఖ్యంగా ఆత్మకు పట్టినటువంటి వ్యాధిలో నుంచి విడిపించండి ప్రభువా. ఆ శరీరాన్ని కాదు ప్రభువా, మా మానసిక రుగ్మతలు, శారీరక బలహీనతలు సరిచేసినందుకు స్తోత్రాలు. అలాగే యవనస్తులైన సేవకులను జ్ఞాపకం చేసుకోండి. వారి నడుములను కట్టి అనేక ఆత్మలను మీ కృపాసనం వద్దకు నడిపించగలిగిన నా తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. బలమైన పాత్రలుగా, ఘనమైన సాధనాలుగా నా తండ్రి మీరు వాడుకుంటున్నందుకై స్తోత్రాలు, వాడుకోబోతున్నందుకై స్తోత్రాలు, కొలతలేని అగ్ని అభిషేకంతో నింపినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నా తండ్రి నీకేమన్నారు, యవనస్తులైన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మా కుటుంబాల్లో యవనస్తులైన బిడ్డలు ఉన్నారు, వారిని జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాలు లేనటువంటి వారు ఉన్నారు, వివాహాలు కానటువంటి వారు ఉన్నారు, వ్యాపారాల్లో సమస్తంలో ప్రభా
ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఉన్నారు, అప్పులతో ఉన్నటువంటి వారు ఉన్నారు, కుటుంబాల్లో సమాధానం లేకుండా ఉన్నటువంటి వారు ఉన్నారు. దుష్టుడు నా తండ్రి సులువుగా చిక్కులు పెట్టు సాతాను అనేకమైనటువంటి అస్త్రాలను ప్రయోగిస్తూ ఉంటుండగా నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా.